దేనికి కష్టపడుతున్నారండి? దేనికి డబ్బు సంపాదిస్తున్నారు? ఒకరోజు ఒక పూట సరిగ్గా తినడానికే కదండి. చాలామంది ఇక్కడ నోటి ప్రాబ్లమ్స్, పంటి సమస్యలతో కష్టపడుతున్నారు. మీరు ఒక ముద్ద సరిగా నవిలి తినలేనప్పుడు మనం కష్టపడడం ఎందుకు అంటా నేను. చాలామంది నా దగ్గరకు వస్తున్నారు. నేను ఒక 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా అండి. ప్రతి ఒక్కరు ఇక్కడున్న ఒక 50 మందిలో ప్రతి ఒక్కరికి ఒక పంటి సమస్య ఉంది. కానీ అందరూ చేస్తుంది ఏంటంటే నిర్లక్ష్యం. 32 ఉన్నాయి కదా, ఒక 2 3 పోతే ఏమైద్ది, ఇంకో 10 ఉన్నాయి కదా. సగం మంది నవ్వుతున్నారు. ఒక 40 ఏళ్ళు వచ్చాక నువ్వు పన్ను బాగు చేసుకోమ్మా, పన్ను పెట్టించుకో అంటే, ఇప్పుడు ఎందుకు మేడం నాకు, ఇక ఇప్పుడు పళ్ళు పెట్టుకొని ఏం చేస్తాను నేను అంటే, పళ్ళు అనేవి ఓన్లీ సౌందర్యానికి లేదా చూడ్డానికి బాగుంటే చాలనే అనుకుంటున్నారు. మీరు నవిలి తిన్నది సరిగా అరుగుతుందా లేదా, దాంతోనే మనం ఆరోగ్యంగా ఉంటున్నాము అనేది చాలామంది చాలా హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, మన పంటి లేదా మన నోరు సరిగ్గా ఉంటేనే మనం శరీరంగా ఆరోగ్యంగా ఉంటాం. మనం చేయాల్సింది 2: పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మన శరీర పరిశుభ్రత. పరిసరాలు చక్కగా ఉండాలి, మన శరీరం చక్కగా ఉండాలి. శరీరం చక్కగా ఉండాలంటే మీరు నోట్లోకి తీసుకునే ఎటువంటి ఆహారమైనా మీరు సరిగ్గా నవిలి తిని దాన్ని జీర్ణించుకోగలగాలి. అలా చేయాలంటే మీ పళ్ళు సరిగ్గా ఉండాలి. ఎంతమందికి తెలుసు పంటికి ఒక డాక్టర్ ఉంటారని? చాలామందికి తెలీదు. పంటి సమస్యలు వస్తే ఇంటి దగ్గర ఎవరైనా ఒక చిన్న ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే కాగజ్ నగర్ వెళ్తాం, ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పంటి నొప్పి ఉంది అంటాం. నేను మళ్ళీ ఒకటి చెప్పదలుచుకున్నా అండి, మన శరీరంలో రిపేర్ అవ్వని ఆర్గన్ ఓన్లీ పన్ను మాత్రమే. హీల్ అవ్వలేని ఒక ఆర్గన్ పన్ను మాత్రమే. ఒక్కసారి పన్ను పాడవుతే మళ్ళీ నార్మల్ అయిపోదు. దాన్ని మళ్ళీ మనం బాగు చేసుకుంటేనే సెట్ అవుతుంది. సో అలాంటి పంటి సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ ఇంటర్నెట్లో, ఈ యూట్యూబ్లో చూసి లేదా మెడికల్ డాక్టర్లు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మేము ఒక ప్రాబ్లం కోసం వెళ్తే ఇంకో ప్రాబ్లం చెప్తారు అనేది ఫస్ట్ భయపడ్డం మానేయండి. ప్రతి ఒక్క డాక్టరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డాక్టర్లు అందరూ ఇబ్బంది పెట్టడానికి ఉన్నారండి. కొంతమంది చాలా అంటే ఇంటి వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలతో మేము నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ వీళ్ళ కుటుంబంలో ఒక అమ్మాయి చదివిస్తున్నారంటే మా అమ్మాయి నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వెళ్ళగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి డబ్బులే తీసుకుంటారని భయపడకండి. చాలామంది సర్వీస్ చేయాలనే ఓరియంటేషన్తో వస్తారు. సో అది మీ వరకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఒక పంటి డాక్టర్ ఉంటాడు, మాకు ఒక పంటి సమస్య వస్తే మేము వెళ్ళి మాట్లాడాలి. మీరు కట్టేది ఒక 100 200 ఫీజు కడతారు, కానీ ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోండి. దానికి ఏం చేయాలి అనేది డాక్టర్ చెప్పినప్పుడు అది తర్వాత మీ ఇష్టం, మీరు చేయించుకుంటారా చేయించుకోరా అనేది. సో ఆ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. డిసీజ్ ఏదైనా ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయించుకోండి. ఏం జరుగుతుంది నా నోటి లోపల. సంవత్సరానికి ఒక్కసారి పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ కుటుంబంతో సహా పిల్లల్ని తీసుకొని. మా ఇంట్లో అందరి పళ్ళు బాగున్నాయా, పిల్లల పళ్ళు ఎలా ఉన్నాయి, మేము సరిగ్గా ఉందా లేదా, అది ఒక్కసారి చెక్ చేయించుకోండి. ఏ పంటి నొప్పి వస్తుంది, పంటి నొప్పికి పంటి సమస్యలకి గోళీలు పరిష్కారం ఎప్పటికీ కావు. శరీరంలో అన్ని భాగాలు గోళీలతో సెట్ అవుతాయి, పన్ను సెట్ అవ్వదండి. పంటికి రంధ్రం ఉంటే నింపించుకోవాలి, పన్ను ఊగితే పీకించుకోవాలి, పన్ను లేకపోతే పెట్టించుకోవాలి. ఇవి పంటికి సంబంధించిన ట్రీట్మెంట్లు. ఈ పళ్ళ గురించి మేము 5 ఏళ్ళు చదువుతామండి. మమ్మల్ని 5 ఏళ్ళు ఇందాక మేము వస్తూ అదే మాట్లాడుకుంటున్నాం. ఎంత కష్టపడుతున్నాం, మమ్మల్ని ఎంత ట్రైన్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. మీరు ఒక్క సెకండ్లో దాన్ని ఏం లేదు మేడం పీకేసేయండి, అవసరం లేదు, ఇప్పుడు పన్ను పెట్టించుకొని ఏం చేస్తాం, మాకు ఇప్పుడేం అవసరం ఉంది, నేనేమన్నా పెళ్లి కావాల్సిందా అన్న, ఇలా చెప్తారు. ఇంకొకటి చాలామంది నేను అబ్జర్వ్ చేసింది, పంటి సమస్య వస్తే అంబరు గుట్కా కొంచెం నవ్వులేసి అక్కడ పెట్టమ్మా తగ్గిపోతుంది, లేదా పన్ను తీయించుకున్నావా వామ్మో నీ కన్నుకేమన్నా అయింది, పలానా ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. నేను ఒకటి అడుగుతా అండి, 5 ఏళ్ళు కష్టపడి చదివింది మాకు తెలుస్తుందా,
మీ ఇంటి పక్కన వాళ్ళకి తెలుస్తుందా? అది మీరు ఆలోచించండి. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుందా? మనకి ఏది కావాలంటే ఇప్పుడు గుడిలో ఒక పూజ చేసుకోవాలంటే పూజారిని అడగాలి. ఇంటి పక్కన ఆమెను అడిగితే ఎలా పూజ చేయాలంటే ఆమె చెప్తుందా? సో డాక్టర్లు కష్టపడి చదివి బయటకు వస్తున్నారు. అలాంటి వాళ్ళని మీకు ప్రాబ్లం ఉంటే డాక్టర్ని అడగాలి. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు చేయించుకోవాలా వద్దా అనేది అది మీ ఇష్టం, మీ ఆలోచన, మీ ఆర్థిక స్తోమత ఎక్సెట్రా. ఇంకొకటండి, మెయిన్ నోటి దుర్వాసన వస్తుంటే కూడా చాలామంది పట్టించుకోరు. ఒక మనిషిని మీరు చూడగానే ఫస్ట్ ఏం చూస్తారు? వాళ్ళని చూడగానే వాళ్ళ నవ్వు చూస్తారు. సరిగ్గా నవ్వుతున్నారా లేదా, లేదా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చే వాసన మీకు అర్థమవుతుంది. ఇది చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నోటి దుర్వాసన వస్తుంది, ఏముందిలే ఇప్పుడు అది అవసరం ఏముంది, దీనికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా? అదే ఒక 1 చికెన్ మండి 1000 రూపీస్ ఫర్ 5 మెంబర్స్. అసలు మన దగ్గర అయితే స్వీట్ షాప్లలో, బిర్యానీ షాప్లలో, టీ షాప్లలో ఉన్నంత జనము డాక్టర్ల దగ్గర ఉండరు. సో దేనికి కష్టపడి మీరు ఇంకొకటి అడుగుతా, మీ జుట్టు గురించి ఎక్కువ ఆలోచిస్తారా, మీ పంటి గురించి ఎక్కువ ఆలోచిస్తారా? దేనికి ఎక్కువ ఖర్చు పెడతారు? జుట్టుకి. కానీ ఏది అవసరం? అదే ఆన్సర్. ఏది అవసరమో అది గుర్తించండి. ఎందుకు కష్టపడుతున్నాం? రోజంతా ఎండలో కష్టపడుతున్నారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఎందుకు కష్టపడుతున్నారు? ఇంటికి వెళ్ళాక ఒక ముద్ద అన్నం తినడానికి. మీరు అదే తినలేనప్పుడు కష్టపడి ఏం లాభం? నేను అదే అంటున్నా. సో అవసరం ఉన్న వాటి గురించి ఆలోచించండి. ఇప్పుడు ఇంతమంది ఇంత కష్టపడి వాళ్ళు రకరకాల ఊర్ల నుంచి సార్ మేము అందరం వచ్చి ఏం చెప్తున్నామంటే, ఏది అవసరమో దాన్ని గుర్తించండి, దాన్ని ఎలా డైరెక్షన్లో తీసుకెళ్లాలో ఆలోచించండి. మీకంటూ కొంత అవగాహన శక్తి ఉంటుంది కాబట్టి దేని గురించి ఆలోచించాలి. నా దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వస్తుంటే చూస్తే ఇంత దూరం నుంచి వస్తున్నారా, ఇన్ని కిలోమీటర్ల నుంచి, నెక్స్ట్ టైం వీళ్ళని వెయిట్ చేయించద్దు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో మీరు మీ వంతుగా మీరు ముందుకొచ్చి మేడం మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము ఇది చేయించుకోదలుచుకున్నామంటే డెఫినెట్గా హెల్ప్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి, ఖర్చు తగ్గించడానికి చాలామంది డాక్టర్లు రెడీగా ఉంటారు. మీరు దాన్ని జస్టిఫై చేసుకొని చేయించుకోగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. మనందరం బాగుంటేనే ఊర్లు బాగుంటాయి, ఊరు బాగుంటేనే మన ప్రపంచం బాగుంటుందండి. థ్యాంక్ యూ.